శ్రీమాత్రే నమః. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యునకు ఇట్లు వివరించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకా ఈ విధముగా పలికినాడు. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుటకు కష్టము కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను. కావున అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశము నర్పనడిచినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపజూచెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మహాపాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును ఇద్దరూ బ్రాహ్మణుల హంతకులేనని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రద్రవ్యమును హరించినవాడు, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడు, విప్ర పరిత్యాగమునరించినవాడు బ్రహ్మహంతకులే అగుదురు. కావున ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలి అయిన విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడు నైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకు కేగుము. అందువలన మీ భయములకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ రోజు పారాయణ సమాప్తము. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.